ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. వెల్కమ్ టు పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్వల్ పిఎస్ఎస్ఎం స్వాధ్యాయ ఛాలెంజ్లో భాగంగా నక్షత్ర లోకాలు సన్షైన్ బిఫోర్ ద డాన్ బై జూడీ సటోరి ఈ చాప్టర్లోంచి మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు చాప్టర్ 9 బంగారు తాళం చెవి, ద గోల్డెన్ కీ. ముందుగా ఆదిగురువైన పిఎస్ఎస్ఎం ఆదిగురువైన శ్రీ సదానంద యోగిజీకి, మన ప్రియతమ గురువైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి అండ్ జూడీ సటోరి మేడంకి, 12 స్టార్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్కి, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ అందరికీ, వింటున్న మీ అందరికీ హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటూ ఈరోజు మన చాప్టర్లోకి ఎంటర్ అయిపోదాం. ద గోల్డెన్ కీ, బంగారు తాళం చెవి. సిరియస్ బృందాన్ని వెంట పెట్టుకుని ట్రాన్స్పోర్టర్ సిస్టమ్ దగ్గరకు చేరాడు మోస్టీనియా. వారందరికీ వీడ్కోలు పలకడానికి అక్కడ చాలామంది గుమ్ముగూడారు. లైరాలోని ఉన్నతాధికారుల నుంచి స్వప్న మాలికలు అల్లిన లైరా స్త్రీల వరకు ఎంతో మంది వచ్చారు. వీడ్కోలు ఉపన్యాసం చెప్పిన తరువాత మోస్టీనియా అందరినీ ట్రాన్స్పోర్టర్ గదిలోకి పంపించాడు. ప్రతి ఒక్కరికి గుడ్ బై చెప్పాడు. చిట్ట చివరిగా ఎసేనియా గదిలోకి ప్రవేశించింది. ఒక్కసారిగా ఒకరి కళ్ళలోకి ఒకరు గాఢంగా చూసుకున్నారు. మోస్టీనియా సిల్వర్ టిష్యూ పేపర్లో చుట్టిన ఒక చిన్న గిఫ్ట్ ప్యాకెట్ను ఎసేనియాకు ఇచ్చి సిరియన్కు వెళ్ళాక చూసుకోమని చెప్పాడు. ఛాంబర్ తలుపులు మూసుకున్నాయి. శ్వాసను దీర్ఘంగా తీసుకున్నారు. ఒక్క క్షణంలో వారి శరీరాలు అక్కడ మాయమైపోయాయి. గది ఖాళీగా ఉంది. ఎసేనియా కళ్ళు తెరిచి సిరియస్లోని ట్రాన్స్పోర్టర్ ఛాంబర్లో గాజులాంటి గది అద్దాలలోనున్న వాళ్ల నాన్న అసీమియస్ చిరునవ్వుతో గమనించడాన్ని చూసింది. వీళ్లకు స్వాగతం పలకడానికి ఎంతో మంది కేరింతలు కొడుతూ ఎదురు చూస్తున్నారు. స్వాగతాలు, పలకరింపులు, విందు అన్నీ అయ్యాక ఎసేనియా తన స్పేస్ మొబైల్లో కొండల దగ్గరలో ఉన్న తన ఇంటికి వెళ్ళింది. లైరాకు వెళ్ళి వచ్చిన సభ్యులందరూ కొన్ని రోజులు బాగా విశ్రాంతి తీసుకొని మళ్లీ సిరియస్ శక్తికి అలవాటు పడాలి. ఎసేనియా తనతో మోస్టీనియా ఇచ్చిన బహుమతిని ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు విప్పాలని అనుకుంది. ఆ కొండల దగ్గరే నివసిస్తున్న ఎసేనియా నేస్తం మలిందా ముందు రోజే ఎసేనియా ఇంటికి వెళ్ళి కొంత ఆహారాన్ని సిద్ధంగా ఉంచి వెళ్ళింది. ఎసేనియా ఇంట్లోకి వెళ్ళగానే ఓ గ్లాస్ జ్యూస్, వెజిటబుల్స్, నట్స్తో తయారు చేసుకున్న స్నాక్స్ ఒక ట్రేలో పెట్టుకొని గదిలోని త్రిభుజాకార కిటికీ దగ్గర కూర్చుంది. ఆ కిటికీలో నుండి బయట పర్వతాలు ఆకాశంలో తనకేసి చూస్తూ పలకరిస్తున్నట్లుగా సిరియస్ ఏ కవల నక్షత్రం, సిరియస్ బి కనిపించాయి. తన బ్యాగులో నుండి మోస్టీనియా ఇచ్చిన బహుమతిని బయటకు తీసింది. దాన్ని విప్పు చూసింది. లోపల ఒక బంగారు తాళం చెవి ఉంది. దానిని ఎందుకు ఇచ్చాడో, దానితో దేన్ని తెరవాలో ఏమీ అర్థం కాలేదు ఎసేనియాకి. దాన్ని చేతిలో అటు ఇటు తిప్పి చూసింది. తాళం చెవి పట్టుకునే విల్లు లాంటి దాని మీద ఏదో భాషలో ఏదో వ్రాసి ఉంది. అర్థం కాలేదు ఎసేనియాకి. ఆ వ్రాతని వేళ్లతో తడిమి చూసింది. శక్తి అనుభూతి చెందింది. ఓ ప్రేమ తరంగం తనని చుట్టుముట్టింది. అది అచ్చం మోస్టీనియా శక్తిలాగే ఉంది. టిష్యూ పేపర్ లోపలి వైపు ఓ సందేశం రాసి ఉంది. ప్రియాతి ప్రియమైన ఎసేనియా, ఈ బంగారు తాళం చెవి నా హృదయపు తాళం చెవి. అయితే ఇది మరో ప్రదేశపు తాళం చెవి కూడా. జాగ్రత్తగా ఉంచి భూమికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళు. నిన్ను కాపాడుతుంది. నీకు మార్గదర్శకత్వం చేస్తుంది మోస్టీనియా అని వ్రాసి ఉంది. ఒక గొలుసులో దాన్ని ఉంచి తన మెడలో వేసుకుంది ఎసేనియా. ఆపై నిద్రకు ఉపక్రమించింది. ఆ మరుసటి రోజు ఓ కలతో మేల్కొంది. ఆ కలలో మోస్టీనియా తన వైపు వస్తున్నట్లు కనిపించి హఠాత్తుగా మాయమయ్యాడు. దుఃఖం వచ్చింది, కానీ తమాయించుకుంది. ఇంతలో కిటికీ బయట నుంచి ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తే చూసింది. ఆ పిలిచింది తన నేస్తం మలిందా. మలిందా చాలా పువ్వులను తెచ్చింది. ఎసేనియా స్నానం చేసి సిద్ధమయ్యేలోగా వాటిని చక్కగా వేజ్లో అమర్చింది. ఇద్దరికీ భోజనం తయారు చేసింది. టేబుల్ దగ్గర కూర్చొని ఎసేనియా తన నేస్తానికి తన లైరా అనుభవాన్ని చెప్పసాగింది. కానీ మోస్టీనియాతో గడిపిన రాత్రి గురించి చెప్పలేదు. అది కేవలం తన వ్యక్తిగతం అయిన బ్లూ ఫామ్ హోటల్ గురించి, కనా సిస్టమ్ గురించి, లైరన్ నక్షత్ర ద్వారం గురించి, లైరా స్త్రీలతో కలిసి స్వప్నాలు అల్లే చోటులో గడపడం అన్ని వివరంగా చెప్పింది. ఆ తరువాత చెయ్యబోయేది, భూమికి వెళ్లబోయేది కూడా చెప్పింది. ఎసేనియాతో పాటు భూమి మీదకు వాళ్ల నాన్న అసీమియస్ కూడా వెళ్లాలనుకుంటున్నారు.
ఆయన అక్కడ చెట్లు, వృక్షాలు, పొదలు, కాయగూరలు, పళ్ళు మొదలైన వాటిల మీద పరిశోధన చేయాలనుకుంటున్నాడు. వచ్చే 90 డెకాన్లు అంటే ఒక కాస్మిక్ నెల తరువాతే వారి ప్రయాణం. ఈలోగా విశ్రాంతి తీసుకోవడం, ప్రయాణానికి సర్దుకోవడం, సిద్ధం కావడం ఉంటాయి. ఎసీనియా లైరాలో ఉన్న నెల రోజులలో తాను భూమి మీద ప్లేయిడియన్ కాలనీ అయిన మూ గురించి సేకరించిన ఎన్నో వార్తలను మలిందా చెప్పింది. సిరియన్స్ ఎంతోమంది భూమి మీద అట్లాంటిస్లో కానీ మూలో కానీ జన్మలు తీసుకొని తమ చైతన్య స్థితులు మరింత పెంచుకోవడానికి నిర్ణయించుకుంటారని చెప్పింది. భూమి మీద దక్షిణ సముద్రాలలోని భూభాగంలోని ఉంది మూ. శాంతి, ప్రేమ, ఐక్యమత్యాలతో అలరారుతోంది. నక్షత్ర మండలాల నుండి అక్కడ జన్మ తీసుకుని తమ శక్తుల ద్వారా భూలోక వాసులు పురోగతికి తోడ్పడాలన్నది వారి అభిమతం. తాము రూపొందించిన సరికొత్త మానవ నమూనా అక్కడి స్థానిక భూలోక వాసుల జన్యు సంకేతంతో అనుసంధానించాలి అన్నదే ప్రస్తుత కర్తవ్యం అని చెప్పింది ఎసేనియా. అంతేకాకుండా తాము సృష్టించిన సరికొత్త మానవుడు భూ వాతావరణానికి అలవాటు కాగలగాలి. ఎలోహిం ద్వారా సరికొత్త మానవుడికి అందిన దివ్యత్వం వారి డిఎన్ఏలో చొప్పించి తద్వారా వారికి తమ దివ్యత్వపు అనుభూతి ఎల్లప్పుడూ మార్గదర్శకత్వం నెరపేలా ఉండగలుగుతోంది. ఈ విధంగా అమరిస్తే ఇక మానవులపై ఇతర జాతులు పెత్తనం చేయకుండా వారిని లోబర్చుకోకుండా ఉండే ఏర్పాటు ఉంటుంది. ఒకప్పుడు మార్జరెల్ఖా అనే తిరుగుబాటు దేవదూత లాంటి వారు భూమిని లోబర్చుకున్నారు కదా. చెప్పడం ఆపింది ఎసేనియా. ఇది నిజంగా అద్భుతమైన ప్రణాళిక. విఫలమయ్యే ప్రసక్తే లేదు అంది మలిందా. అవును, చెప్పసాగింది ఎసేనియా. రాబోయే 4 మహాయుగాల కాలపరిమితి దాటిన తరువాత భూమి మీద జనులు ప్రేమ, శాంతులను ప్రసారం చేయగలుగుతూ చీకటిని అధిగమించి చివరకు భూమి, దాని ప్రజలు ముక్తిని సాధిస్తారు. భూమికి వెళ్లడం కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డ మన నక్షత్ర జాతులంతా కూడా తమ తమ ఆత్మల శక్తుల్లోకి మేము రూపొందించిన ఈ కొత్త జన్యు సంకేతాన్ని స్వీకరించగలుగుతారు. కాబట్టి నువ్వు, నేను, మలిందా వింటున్నావా? మనం భూమి మీద జన్మలు తీసుకుంటే మనం జన్యు చట్రంలోకి ఈ కొత్త జన్యు సంకేతాన్ని అనుసంధానించుకోగలుగుతాము. సరి అయిన సమయంలో మన ఆత్మలు కూడా విడుదలై ఈ 12 పరిణామాల దిగువ స్థాయి స్వర్గాలలో ఎక్కడైనా సరే జీవించగలిగే స్థాయికి వెళతాము. ఎసేనియాకు హఠాత్తుగా మోస్టీనియా గుర్తుకు వచ్చి కళ్ళు తడి అయి అనాసక్తిగా మారిపోయింది. వచ్చినప్పటి నుంచి ఆమెలోని మార్పును గమనిస్తూనే ఉంది మలిందా. అయినా చెప్పగలిగేది అయితే తానే చెబుతుంది కదా అని మౌనం వహించింది. కిటికీ అవతల ఆకుపచ్చని పొగమంచు నెమ్మదిగా కరిగిపోతోంది. పరిస్థితిని తేలిక చేయడానికి ఇంటికి కాస్త దూరంగా ఉన్న పర్వతాల దగ్గరకు కొలను చుట్టూ తిరిగి పిక్నిక్ వెళదామా అనింది మలిందా. కాస్త ఆహారం కూడా తీసుకువెళ్దామంది. కళ్ళు తుడుచుకొని భలే ఆలోచన అంది ఎసేనియా. గబగబా కొన్ని తిరుబండారాలు, కాస్త డ్రింక్స్ సర్దుకున్నారు. ఎసేనియా మొబైల్ ఎక్కి కొలను మీదుగా ఎగిరి కాస్త దూరంలో ఉన్న అడవికేసి నడిపారు వాహనాన్ని. చెట్ల మీదుగా ఎగిరేటప్పుడు కొన్ని చెట్ల ఆకులు, రెమ్మలు విరిగి పడిపోయి ఉండడం, కొన్ని కాలిపోయి ఉండడం గమనించారు. ఈ కాలిపోయిన చెట్లు 300 గజాల వెడల్పులో గుండ్రంగా ఉండడాన్ని చూశారు. ఆకాశం నుండి గుండ్రటి వస్తువు ఏదో క్రిందికి వచ్చి ఉంటుందని, దాని ద్వారా మంటలు ఏర్పడి చెట్లు కాలిపోయి ఉంటారని భావించారు. ఎసేనియా వెంటనే స్పందించింది. నేను దీనిని వెంటనే కౌన్సిల్కి రిపోర్ట్ చేయాలి. ఈ పనిని గ్యాలక్స్ చేసి ఉండడు. అలా అని మన గ్రహాంతర నౌక కూడా కాదు, ఎందుకంటే అవి చాలా పెద్దవి. మనం కాస్త ముందుకు వెళ్ళి గడ్డి మైదానంలో మన వాహనాన్ని ఆపుదాం. అప్పుడు మళ్ళీ అడవిలోకి వచ్చి కాలిపోయిన చెట్లను మరింత దగ్గరగా చూద్దామంది. వెంటనే వాహనాన్ని ఆపి అందులోని కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా సిరియన్ కౌన్సిల్ మెంబర్లతో ఏదో మాట్లాడింది. సిరియన్స్ చాలా వరకు టెలిపతిక్గానే సమాచారం నెరిపినా అప్పుడప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి సాంకేతిక పరికరాలను వాడతారు. ఆ తరువాత ఎసేనియా, మలిందా ఇద్దరూ నడవసాగారు. అడవిలోకి అడుగు పెట్టగానే ఏదో సరిగ్గా లేదు అనిపించింది ఎసేనియాకు. ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారు. నెమ్మదిగా మరికొన్ని అడుగులు వేశారు. హఠాత్తుగా ఒక పెద్ద శబ్దం. వెనక నుంచి బలంగా మొరటుగా ఉన్న చేతులు వాళ్ల నోళ్లను మూసేశాయి. ఆ చేతులు వాళ్లని వెనక్కు లాగి పొడవైన ఎర్రటి జుట్టున్న ఒక బలిష్ఠుడి కాళ్ల దగ్గర కుప్పలా పడేశాయి. ఆ ఎర్ర జుట్టువాడు 14 అడుగుల పొడవున్నాడు. వీళ్లను చూసి నవ్వసాగాడు. వీళ్లను తీసుకొని వచ్చిన వాళ్లు కూడా నవ్వసాగారు. ఈ ఇద్దరి ఆడవాళ్ల చుట్టూ గుండ్రంగా నిలబడి వీళ్లను చూస్తున్నారు. స్త్రీలు ఇద్దరూ బాగా భయపడిపోయారు. ఎర్ర జుట్టువాడు వచ్చి రాని విశ్వకాంతి భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు.
మేము మిమ్మల్ని ఏమీ బాధపెట్టాం. ఈ అడవిలో మేము చూడాలనుకున్నది మిమ్మల్ని కాదు. సిరియన్ కౌన్సిల్ సభ్యులను ఇక్కడ కలుసుకోవాలని మేము ఎదురు చూస్తున్నాం. మీరెవరు? ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగాడు. ఎసేన్యా నెమ్మదిగా లేచి నిలబడి దుస్తులను అంటుకున్న దుమ్ము దులుపుకొని, నా పేరు ఎసేన్యా. ఈవిడ నా నేస్తం మలింద. నేను కూడా సిరియన్ కౌన్సిల్ సభ్యురాలిని. మేము అడవిలో సరదాగా నడుస్తున్నాం. చెట్లు కాలిపోయి ఉండడం చూసి దగ్గరగా పరీక్షిద్దామని వచ్చాం. మీరెవరు? మీ వాహనం ఎక్కడ ఉంది అని అడిగింది. మేము క్రోనోస్ అనే గ్రహం నుండి వచ్చాము. ఆకుపచ్చని దట్టమైన పొగమంచు వల్ల, అడవిలో చీకటి వల్ల మేము మిమ్మల్ని సరిగా చూడలేదు. మాతో స్నేహాన్ని నటించి మా మీద దాడి చేయబోతున్నారనేమో అనుకున్నాము. క్షమించండి, మిమ్మల్ని భయపెట్టినట్లున్నాము అన్నాడు ఎర్రజుట్టు నాయకుడు. అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సిరియన్ నగరాలు ఇక్కడికి చాలా దూరం అంది ఎసేన్యా. మీ సిరియన్ కౌన్సిల్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడే ఎదురు చూడమన్నారు. మా వాహనాలను మీ నగరాలకు తీసుకురాలేము. ఎందుకంటే ఆ నగరాల చుట్టూ బలమైన రక్షణ వలయం ఉంది. దూరంగా అడవి అంచున చెట్ల మధ్యన ఆగిన ఓ వాహనం కేసి చూపించారు అతడు. ఆ వాహనం వింతగా ఉంది. ముందు భాగం మొనతేలి వెనుకటి వైపు పొడవుగా ఉంది. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి ఏవో అంతుపట్టని సంకేతాలు చిత్రించబడి ఉన్నాయి రెండు వైపులా. ఇక్కడైతే మా వాహనాన్ని ఎవరూ చూడలేరు. రహస్యంగా సిరియన్ కౌన్సిల్ సభ్యులను కలుసుకోవచ్చని ఎదురు చూస్తున్నాము. ఎంతోసేపటి నుండి ఎదురు చూస్తూ ఉండడం మాకు చిరాగ్గా కోపంగా ఉంది అన్నాడు. కాలిపోయిన చెట్లను చూసిన వెంటనే నేను కౌన్సిల్కి తెలియపరిచాను. మీరు ఇక్కడ ఎదురు చూస్తున్నట్లు మళ్ళీ చెబుతాను అంది ఎసేన్యా. ఇలా చెప్పి వాళ్ల మనసుల్లో ఏముందో తెలుసుకోవాలని ఎసేన్యా ప్రయత్నం. మీరు ఓల్టార్తో మాట్లాడండి అన్నాడు ఎర్రజుట్టున లీడర్. ఓల్టార్ సిరియన్లోని భద్రతా దళ నాయకుడు. ఎసేన్యాకు తెలుసు. మీ పేరు ఏమిటి అడిగింది ఎసేన్యా. కైస్నార్ అన్నాడు. మిగతా ఇద్దరిని తమ కామ్రేడ్లుగా పరిచయం చేశాడు. క్లైకోస్ మరి ఎబిడోస్ అని. క్లైకోస్, ఎనిడోస్ ఇంచుమించు అంతే పొడవున్న ఎర్ర జుట్టు లేదు. సిరియన్స్ కూడా పొడవైన జాతే. చాలామంది 7 అడుగులు పొడవుంటారు. ఎసేన్యా ఓల్టార్తో మాట్లాడింది. నిజానికి సిరియన్ కౌన్సిల్ ఈ ముగ్గురిని ఈ పర్వతాల కటువైపున కలవమని చెప్పింది. అక్కడ వీళ్ల కోసం చూసి కనిపించకపోయేసరికి వెతకటం మొదలుపెట్టింది. ఎసేన్యా నుండి చెట్లు కాలిన విషయం తెలిసి ఇటువైపుకు బయలుదేరారు. ఇంతలో మళ్లీ ఎసేన్యా నుండి కబురు. ఎసేన్యా మలిందా కాస్త విశ్రాంతి పొందారు. గడ్డిలో కూర్చున్నారు. కైస్నార్ వాళ్లకు క్షమాపణ చెప్పాడు. మళ్ళీ క్రోనోస్ గ్రహం మీద జీవితం గురించి కథలు కథలుగా చెప్పసాగాడు ఎసేన్యాకు, మలిందాకు. వీళ్ల గ్రహం భూమి సౌర కుటుంబం వలె సూర్యుడి చుట్టూ తిరిగే 4 గ్రహాలలో ఒకటి. ఒక ముఖ్యమైన సమాచారం సిరియన్ కౌన్సిల్కి చెప్పాలని వచ్చారట వీళ్ళు. అదేమిటంటే ఇంటర్గలాక్టిక్ ఇన్వేడర్స్ అంటే దాడి చేసేవాళ్ళు ఇతర గ్రహాల్లో నాయకులను నాశనం చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుందామని అనుకుంటున్నారు. ఇప్పటికే గెలాక్టిక్ ఫెడరేషన్ యొక్క భద్రతా వ్యవస్థలోకి జొరబడ్డారు. ముందుకు పురోగమిస్తున్నారు. గెలాక్సీ యొక్క బయటవైపు ప్రాంతాల్లోకి జొరబడుతున్నారు అన్నాడు. భూమి కూడా గెలాక్సీ అంచుల్లో ఉంది. దానిపై దాడి చేశారా అంది ఎసేన్యా. నాకు తెలియదు, కానీ వాళ్ళు మన మీదకు వచ్చి మన జీవన విధానాన్ని పాడు చేయకముందే మనం వాళ్లను ఓడించాలి. మీరు ప్లెయిడియన్స్ భూమి మీద కాలనీలను ఏర్పరిచినట్లు మాకు తెలుసు. మేము ప్లెయిడీస్కు కూడా ఓ ప్రతినిధిని పంపాము. వాళ్ల కౌన్సిల్కు ఈ సంగతి చెప్పిరమ్మని. ఫెడరేషన్ పరిధిలో ఏమి చేయాలో అంతా చెయ్యాలి. మనం మన నక్షత్ర నౌకలను పంపి వాళ్లను నాశనం చెయ్యాలి, లేదా మన ఆకాశ సరిహద్దులను వీడిపొమ్మని అయినా చెప్పాలి ఆపాడు కైస్నార్. ఎసేన్యా, మలిందా, మీకు ప్రేమ, శాంతి మాత్రమే తెలుసు. కానీ మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే అన్ని జీవరూపాలు ఆ విధంగా లేవు. ఇతర నక్షత్ర మండలాల్లో, ఇతర గెలాక్సీలోని కొన్ని జీవరూపాలు ఇతరులను అదుపు చేయడం, నాశనం చేయడంలోనే ఆసక్తి కలిగి ఉంటాయి. ఇతరుల మీద ఆధిపత్యమే వారి కోరిక, భయం అనే మార్గమే వారి ఆయుధం. మా ఆకాశ సరిహద్దుల్లో మేము కొన్ని నక్షత్ర నౌకలను చూశాము. అవి మా గెలాక్సీకి చెందినవి కావని మాకు తెలిసింది. మా నక్షత్ర నౌక వెళ్లి శాంతియుతంగా వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నించి విఫలమైంది. ఆ ప్రయత్నంలో సుమారు 1000 మంది మరణించారు. కాబట్టి వీళ్లని గెలాక్సీ నుండి తరిమేయాలి ఆగాడు కైస్నార్. ఎసేన్యా భూమిని తలుచుకుని భయపడింది. ఆ నక్షత్ర నౌకలను ఎలా గుర్తుపట్టాలి అడిగింది ఎసేన్యా. వారి నౌకలు నల్ల రంగులో ఉంటాయి. పొడవుగా ఉండి 2 వైపులా పసుపు రంగు గుర్తులు ఉంటాయి. ఒక చోటు నుండి మరో చోటుకి చాలా వేగంగా ప్రయాణిస్తాయి. చెట్ల మీదుగా 3 చిన్న నక్షత్ర నౌకలు రావడం గమనించింది ఎసేన్యా. అవి సిరియన్ కౌన్సిల్కి సంబంధించినవి కూడా అని తెలిసింది. నెమ్మదిగా అవి మీరు ఉన్న చోట కాస్త పైగా ఆగాయి.
అందులో నుండి ముందుగా వోల్టర్ దిగారు. ఎసేనియా కేసి చూసి చిన్నగా తల వంచాడు. ఆ తరువాత కైజ్నార్, కైక్లాస్, ఎబిడోస్ కేసి చెయ్యి ఊపాడు. మన్నించండి, మీరు ఇక్కడుంటారని మేము ఊహించలేదు. కౌన్సిల్ని కానీ మా ప్రజలను కానీ ఇబ్బందికి గురి చేయడం మాకు ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని ఇక్కడ కలవాలని అనుకున్నాము అన్నాడు వోల్టర్. ఎసేనియా, మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కౌన్సిల్ మీటింగ్స్లో మీరు మాట్లాడగా ఎన్నోసార్లు విన్నాను. మలిందాను పరిచయం చేసింది ఎసేనియా. ఇక మేము వెళ్ళాలి అని అందరితో సెలవు తీసుకుని వాళ్ళ వాహనం వైపు నడిచారు ఇద్దరు. వాహనం గాల్లో ఎగిరాక క్రిందికి చూసిన ఎసేనియాకు వోల్టార్, మిగతా కౌన్సిల్ సభ్యులు ముగ్గురు ఆ పెద్ద ఆకారాలతో మాట్లాడడం కనిపించింది. ఇంటికి వచ్చాక మలిందా ఎసేనియాకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. త్రిభుజాకారపు కిటికీ దగ్గర చాలాసేపు ఒంటరిగా కూర్చొని కొలనుకేసి చూస్తూ భూమి గురించి, ముఖ్యంగా అట్లాంటిస్ మూ గురించి ఆలోచించింది ఎసేనియా. మోస్టినియా ఉండి ఉంటే ఇందాక జరిగిన విషయమంతా చెప్పి ఉండేదాన్ని కదా అనుకుంది. కానీ మోస్టినియాకి ఆమె ఎన్నో పరిణామాల అవతల ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు. తన మెడలోని చైన్ని బయటకు తీసి చేతిలో పట్టుకొని బంగారు తాళం చెవిని తడిమింది. వెంటనే మోస్టినియా శక్తిని అనుభూతి చెందింది. బలమైన ప్రేమ కెరటం ఆమె హృదయంలో ఉప్పొంగి శరీరమంతా వెచ్చగా పాకింది. అతడి నల్లటి కళ్ళు ఆమె కళ్ళలోకి చూస్తున్నట్లు అనుభూతి కలిగింది. ఎంతో ప్రశాంతతను అనుభూతి చెందింది ఎసేనియా. సో ఈ చాప్టర్ ఇక్కడికే అయిపోయింది ఫ్రెండ్స్. రేపు ఇంకో చాప్టర్, నెక్స్ట్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్. సో ఈ ఫాలెన్ ఏంజల్స్ అంటే అవే ఇల్యూమినాటి అని అనుకోవచ్చు. వాళ్ళు మనల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారంటే మన బిలీఫ్ సిస్టమ్ ద్వారా, ఫుడ్ ద్వారా, వాటి ద్వారా కంట్రోల్ చేస్తున్నారు. సో మనం ఎప్పుడైతే మనకి జ్ఞానం పెరుగుతుందో మనం ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి బయటకు వస్తాము. సో మనం ఇంకా ఆ మాయపరలో ఉండకుండా మనం అవుట్ ఆఫ్ కంట్రోల్కి వచ్చేస్తాము. మనం నిజతత్వానికి కనెక్ట్ అవుతూ ఉంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్ టు మీ. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు PMC USA Multilingual. థ్యాంక్ యూ ఆల్.